10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళు ఏంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అంటే బ్రాడ్కాస్ట్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. ఇది చాలా మంచి జాబ్స్. ఇండియా వైజ్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో అది అయితే మనకి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ అడ్మిన్ అయితే ఇచ్చారు. సో లొకేషన్ వచ్చేసరికి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ, నావీ ముంబై అని ఇచ్చారు. సో లొకేషను నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అండ్ నావీ ముంబై. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో అయితే మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనకి బ్యాచులర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈక్వలెంట్ ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అంటే ఫైల్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్. అంటే మనకి ఏదైనా సరే కొంచెం బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బెటర్ అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి పర్ మంత్ శాలరీ ఎంత ఇస్తున్నారంటే 29,850 రూపీస్ అయితే మనకి శాలరీ అయితే ఇస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఇది కూడా లొకేషను నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ, నావీ ముంబైలో అయితే ఇచ్చారు. సో ఇది ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎస్ఎస్ఎల్సి, హెచ్ఎస్సి 10th పాస్. సో 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్స్. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఇచ్చారు. మెయింటైన్ ద ఆఫీస్ స్పేస్ అండ్ ఆఫీస్ డాక్యుమెంట్స్, ఫైల్స్, క్లీన్ ఇన్ ద ఆర్డరు. సో మనకి ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి ఆఫీస్లో ఫైల్స్ కానీ ఇలాంటివంతా కూడా మంచిగా బాగా చూసుకోవాలి. అంతా ఆ మెయింటెనెన్స్ అనేది తెలిసి ఉండాలి కొంచెం అనేది వీళ్ళైతే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 55 years అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి అంటే 18 years నుంచి స్టార్ట్ అయ్యి ఏజ్ 55 years వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో దీనికి కూడా అలాగే ఇచ్చారు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి కూడా. అండ్ ఆల్సో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఎంత శాలరీ పే చేస్తున్నారంటే 27,000 అయితే పే చేస్తున్నారు వీళ్ళు శాలరీ. సో అది మనకి ఈ పోస్టులకి అయితే ఏమిచ్చారు. అండ్ నెక్స్ట్ దిస్ శాలరీ ఇన్క్లూడ్స్ ఇది 50% డిఏ అండ్ విల్ చేంజెస్ ఆర్ బై రివిజన్ డిఏ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఏంటంటే ఈ శాలరీ అనేది మనకి 50% అనేది సో టీఏడి అంటారు కదా, వాటితో పాటు ఇంక్లూడింగ్గా చెప్తున్నాము అని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్లో మాత్రమే ఇచ్చారు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఫర్ ది అబోవ్ పోస్ట్. సో మనకి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫర్ అప్లయింగ్ ప్లీజ్ విజిట్ ద బిసిల్ వెబ్సైట్. సో మనకి అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి అంటున్నారు. సో విజిట్ చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటే మీరు డైరెక్ట్గా అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏమున్నది, చాలా ఇవన్నీ ఇచ్చారు. అండ్ మనకి లాస్ట్ డేట్ సబ్మిషన్, మనకి అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఎప్పుడంటే
ఈ మంత్ జూలై 30 తారీఖు లోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అయితే అంటున్నారు. సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాతో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని వాళ్ళ యొక్క నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ పోస్టుల గురించి మరింత వివరాలు తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మరింత క్లియర్గా అనేది ఈ పోస్టుల గురించి అయితే మీకైతే చెప్తారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు ఎలా బిసిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ హౌ టు అప్లై అనేది ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ బై అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ ఇచ్చారు www.bisil.com ఆర్ ఈ రిజిస్ట్రేషన్.in అయితే ఇచ్చారు. సో ఇందులోకి వెళ్ళి బిఫోర్ అప్లయింగ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు హ్యావ్ అంటే మనకి అప్లై చేసేటప్పుడు మనకి ఏమేమి ఉండాలి కూడా ఇక్కడ చెప్పారు. ఫోటో ఒకటి, సిగ్నేచరు అండ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్కానడ్ ఇమేజెస్ ఫర్ అప్లోడ్ ఫిల్ సైజ్ షుడ్ నాట్ మోర్ దెన్ 100 KB. సో ఏంటంటే మనకి అప్లై చేయడానికి అప్లై చేసేటప్పుడు ఒక ఫోటో ఉండాలి స్మాల్ సైజు అండ్ సిగ్నేచర్ మనం ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేసి అండ్ నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి 100 KB కంటే తక్కువగానే ఉండాలి ఫొటోస్ అన్నీ కూడా అంటున్నారు అప్లోడ్ చేసేటప్పుడు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ మన ఎలా క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫాలో బిలో ప్రాసెస్ రిజిస్ట్రేషన్. సో మనం ఎలా అప్లై చేయాలి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో రిజిస్ట్రేషన్వి 7 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే చాలామందికి డౌట్ వస్తుంది ఏంటి అని. ఇక్కడ పైనే ఉంటుందండి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా ఇదండి 469. సో మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అడ్వర్టైజ్మెంట్ టైప్ చేయగానే ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అని అయితే చెప్తున్నారు. సో అది అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అది అయిన తర్వాత ఎంటర్ బేసిక్ డీటెయిల్స్ అంటే జస్ట్ లైక్ మీ ఫాదరు మదర్ నేమ్ మీరు ఏం చదువుకున్నారు సో ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమన్నారు. అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఫోటో సిగ్నేచరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్ ప్రీవ్యూ డే ఒకసారి మీరు అప్లై చేసినంత ఒకసారి చూసుకోండి అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ పేమెంట్ ఆన్లైన్ మోడ్ అయితే ఇచ్చారు. సో దీనికి ఫీజు అయితే ఉంటుంది మనం ఇది ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఈ పోస్టుల గురించి మరింత డీటెయిల్స్ కావాలని సరే వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు అండ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో వాళ్ళతో అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.